స్టూడెంట్స్ ఇన్ఫో వెబ్సైట్లో కొత్తగా మనం అడ్మిట్ చేసిన విద్యార్థికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయవచ్చు అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం అడ్మిషన్ చేసేటప్పుడు ఏవైనా పొరపాట్లు మనం నమోదు చేసినట్లయితే ఎటువంటి మనం మార్పులు చేయవచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది టోటల్ యాక్టివ్ స్టూడెంట్స్, టోటల్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్, టోటల్ న్యూ స్టూడెంట్ రిజిస్టర్డ్. మనకు ఇలా మన స్కూల్కి సంబంధించిన కొంత సమాచారం కనిపిస్తుంది. అయితే మనం ఈ వీడియోలో ప్రధానంగా ఏం చేద్దాము అంటే, ఒక స్టూడెంట్ను అడ్మిట్ చేసాము, అయితే ఆ అడ్మిషన్ ఫామ్లో కొన్ని తప్పులు మనం నమోదు చేశాము, వాటిని సరిదిద్దాలి. ఎటువంటి అంశాలు మనం సరిదిద్దే అవకాశం ప్రస్తుతం కల్పించారనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇందులో హోమ్, అడ్మిషన్ అండ్ ఎగ్జిట్ ఉంది. సో అడ్మిషన్స్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది. అడ్మిషన్స్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే మనకు స్టూడెంట్ డీటెయిల్స్, మనకు ఎడిట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఫస్ట్ ఆప్షన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దానిపై నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ ఎడిట్ ఆప్షన్ మనకు వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏమి నమోదు చేయాలంటే స్టూడెంట్ ఐడిని నమోదు చేయవలసి ఉంటుంది. అయితే స్టూడెంట్ ఐడిని నమోదు చేసిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి గెట్ డీటెయిల్స్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఆ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు మరలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఐడిని నేను ఎంటర్ చేస్తున్నాను, స్టూడెంట్ ఐడిని మాత్రమే, అంతేగాని ఆధార్ నంబర్ను మనం ఎంటర్ చేయకూడదు. సో ఇక్కడ స్టూడెంట్ ఐడిని మాత్రమే నమోదు చేయవలసి ఉంటుంది. స్టూడెంట్ ఐడిని నమోదు చేసి గెట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అలా మనకు ఏజ్, క్లాస్ అవన్నీ ఉన్నాయి, జెండర్, సో అవన్నీ చైల్డ్ నేమ్ కనిపిస్తుంది. సో వాటిని మార్చే అవకాశం అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమి కింద ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, కింద ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం మార్చవచ్చు. అంటే ఇక్కడ చూసారా మనకు లాంగ్వేజ్ మ్యాపింగ్, సబ్జెక్ట్స్ కానీ లేదంటే అదర్ డీటెయిల్స్లో కానీ వీటిని మనం మార్చవచ్చు. అదర్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే చూసారా ఈ స్టేయింగ్ హాస్టల్ అది కానీ మార్చవచ్చు, డిస్టెన్స్ మార్చవచ్చు, అలాగే స్కూల్కి ఏ విధంగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అది మనం మార్చవచ్చు. నెక్స్ట్ మీడియం, అలాగే డేట్ ఆఫ్ అడ్మిషన్ మార్చవచ్చు, అలాగే అడ్మిషన్ నెంబర్ను మనం మార్చవచ్చు. సో ఇలా మనం గమనించినట్లయితే అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం మార్చవచ్చు. అలాగే ప్రజెంట్ స్టడీయింగ్ ఇన్ క్లాస్ అది మార్చవచ్చు, క్లాస్ స్టడీయింగ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ మార్చవచ్చు, క్లాస్ ఇన్ విచ్ అడ్మిటెడ్ సెక్షన్. సో ఇవన్నీ కూడా మనం మార్చే అవకాశం వాడు ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, ఫోర్త్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాటిని కూడా మార్చవచ్చు. అలాగే అదర్ డీటెయిల్స్లో ఈ స్టేయింగ్ హాస్టల్, అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వీటిని మనం మార్చవచ్చు. సో ఈ విధంగా మనం ఒక విద్యార్థికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ మార్చవచ్చో తెలుసుకున్నాము. అయితే ఏ విధంగా అయితే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ మార్చాలనుకుంటామో మార్చుకున్న తర్వాత కింద మనకు క్లియర్ కనిపిస్తుంది సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ మనం చేసిన వెంటనే మనకు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనకు ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా మనం ఎడిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.